అంబర్పేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాపురం కిషన్ రెడ్డి అసెంబ్లీ రద్దుతో మాజీగా మారారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 నెలల ముందే అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. బుధవారం వరకు జి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. గురువారం కూడా కాచిగూడ డివిజన్లో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ రద్దు చేసే సమయానికి జి కిషన్ రెడ్డి కాచిగూడ డివిజన్లో చివరి కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీని అధికారికంగా రద్దు చేయడంతో కిషన్ రెడ్డి మాజీల జాబితాలో చేరిపోయారు. అంబర్పేట నియోజకవర్గం 2009లో ఆవిర్భవించింది. గతంలో పూర్వ హిమాయత్ నగర్ నియోజకవర్గం ఉండేది. 1972లో ఏర్పడిన హిమాయత్ నియోజకవర్గం నుంచి 2004లో జరిగిన ఎన్నికల్లో జి కిషన్ రెడ్డి మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. పూర్వ హిమాయత్ నగర్ లో 1983లో, 1985, 1992లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆలి నరేంద్ర ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో జి కిషన్ రెడ్డి ముచ్చటగా 3 సార్లు విజయం సాధించారు. 2009లో హిమాయత్ నగర్ నియోజకవర్గం రద్దు చేసి అంబర్పేట నియోజకవర్గం ఏర్పాటు చేశారు. అంబర్పేట నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. 1985లో అసెంబ్లీని రద్దు చేసిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. తిరిగి కేసీఆర్ హయాంలో అసెంబ్లీని రద్దు చేసినప్పుడు బీజేపీ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. డిసెంబర్లో ఎన్నికలు జరుగుతుండటంతో అసెంబ్లీకి 4వసారి పోటీ చేయాలా లేక ఏప్రిల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలా అనే డైలమాలో కిషన్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది. ఒకవైపు ఎంపీగా పోటీ చేస్తే భార్య కావ్య కిషన్ రెడ్డిని అంబర్పేట నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెడతారనే ప్రచారం బలంగా సాగుతుంది. అయితే బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేకపోవడంతో జి కిషన్ రెడ్డి అడుగులు అసెంబ్లీ వైపా, పార్లమెంట్ వైపా అనేది వేచి చూడాల్సిందే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.